కాయలు తెచ్చేసి సొన తీసేసి నీళ్ళలో వేసేసుకొని కాసేపు బట్ట మీద ఆరబెట్టేసుకొని తుడిచేసాక ముక్కలు కొయ్యాలి. అందులో ఉన్నటువంటి జీడి ఇలాగ పొర గట్టిగా ఉంటాయి, పొరలన్నీ తీసేసి కొంచెం శుభ్రంగా చేసేసి, దీన్ని టెక్కలు ఏదో అంటారు, టెంక అనమాట ఇది. దీంట్లో ఉన్నటువంటి పొర కూడా ఇలా పలచగా ఉంటుంది, పొర కూడా తీసుకోవాలి. దీనిలో జీడి కూడా తీసుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం కౌశల్య గారు. మనం ఫస్ట్ మామిడికాయ ముక్కలు తీసుకున్నామండి. అదపావు కారం, అదపావు ఆవు పొడి, అదపావు ఉప్పు, మెంతులు, కింగువ, మెంతి పొడి వేసుకుంటారు, పసుపు వేసుకుంటున్నాం, నువ్వుల నూనె తీసుకున్నాం. మనం 50 కాయలకి 2 కిలోలు తీసుకుంటాం. దాన్ని డివైడ్ చేసుకుంటూ ఇక్కడ 6 కాయలకి కొన్ని తీసుకున్నాం. 6 కాయలకి పావు కిలోకి సగం అదపావు అనమాట. ఉప్పు అన్ని ఈక్వల్గా కొలతలు తీసుకున్నాం. బేసన్లోని మామిడికాయ ముక్కలన్నీ వేసేస్తున్నాం అండి. ఓకే, ఇది వేసాక దీంట్లో నూనెలో పోసుకొని మనం పిండి కలుపుకుందాం. ఈ ఆవు పొడి మనం ఏంటంటే పావు కిలోకి సగం అద్దపావు ఆవు పిండి, 6 మామిడికాయలకి అర్ధ పావు ఆవు పిండి. అలాగా కారం, ఇది కూడా అద్దపావు కారం. ఇప్పుడు ఉప్పు కూడా మనం అద్దపావు తీసుకున్నాం. ఇది ఏంటంటే రాళ్ళు ఉప్పు కొట్టించి పెట్టుకుంటాం. ఉప్పు మనం అన్ని కొలిచి ఈక్వల్గా వేస్తాం. మెంతులు వేయండి, మీరు వేయండి కొంచెం మెంతులు, నల్లి ఒక కొంచెం పసుపు. ఓకే, సో కౌశల్య గారి ఫ్రెండ్స్ తో వాళ్ళందరూ హ్యాండ్స్ మిక్స్ అయ్యేలా చేస్తున్నారు. రాధా హింగువ, రాధా గారికి హింగు ఇచ్చారు, నాకేం ఇస్తారో నెక్స్ట్ చూద్దాం. మీకు నూనె నూనె వేయండి, మొత్తం వేసేయమంటారా? సగం వేయండి. ఏం చేయాలంటే ఇక్కడ నూనెలోని ముక్కలు కొంచెం ముంచి వేస్తాము ఇలాగా. ఓహో, సో కొన్ని ఆవకాయల్లో ఆయిల్ ఎక్కువ తేలుతూ ఉంటుంది పైన, దీనికి కూడా తేలుతుంది. అన్ని కలిపిస్తున్నాం. అలా మొత్తానికి ఇక్కడ మనం ఏంటంటే కొంచెం నూనె కింద పోసుకొని మనం ముక్కలు వేసుకోవచ్చు. సో మొత్తానికి కౌశల్య గారు రెడీ చేసిన ఆంధ్ర ఆవకాయ జాడీలో రెడీగా ఉంది.